హాయ్ అండి. వెల్కమ్ టు నేత్ర టీవీ. మా ఇంట్లో ఉందండి ఒక రాక్షసి. దానికి ఈవినింగ్ అయిందంటే పానీపూరి గావాలి, బండారు గావాలి, చెత్త చెత్త ఫుడ్ మొత్తం గావాలి. ఇలా ఉంటదండి మాకు ఈవినింగ్ అయిందంటే. ఇంట్లో చేసినా ఎంత చేసినా సరిపోదండి. బయట ఇలా పందిలాగా తింటే గాని బయటికెళ్ళడానికి ఇష్టపడతనే ఉంటారు. ఇదే కావాలసలకి. ఇంట్లో చేసిందంతా చెత్త అనమాట. బయట చేసింది ఓకే వాళ్ళకి. చూడండి ఎలా తింటదో. ఒక రూ. 50 దాకా దొబ్బుతూనే ఉంటది. మొత్తం తింటది. ఇది పరిస్థితండి మాది. ఇదయిపోయిందా, ఇదొక్కటే అయిపోదండి. దీని తర్వాత చెత్త ఇంకోటుంటది. ఆ చెత్త గూడా తిన్నదాకా బయటికి కదలదనమాట. తి పెట్టేవాళ్ళుండాలే గానీ, ఇలా చెత్త మేసేవాళ్ళు ఉంటనే ఉంటారు గదండీ. చూ చూడండి. ఈ ఫుడ్ మాత్రం బాగా నచ్చుతదండి వీళ్ళకి. ఇంట్లో ఫుడ్ నచ్చదస్సలకు. ఇదయిపోయినంక మళ్ళీ పన్నీర్ చాట్ తినిందండి. ఒక 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ. అది ఇది ఎలా వీళ్ళకి పోతదో తెలీదు. ఇంటికొచ్చినంక మళ్ళీ ఆకలంటారండి వీళ్ళు. నచ్చితే సబ్స్క్రైబ్ అండి. షేర్, కామెంట్ చూడండి. మీ ఇంట్లో గూడా ఇలాంటి పిల్లలున్నారా అండి? ఉంటే మాకు కొంచెం కామెంట్ జేయండి. ఎట్లా అంటే వీళ్ళని భరించాలంటే కష్టంగుందండి ఒక్కొక్కసారి. ఇగ ఈవినింగ్ అయిందంటే కంపల్సరీ పోవాల్సిందే ఇగ. వెళ్ళాలి. ఏదో ఒకటి తినాలి. తింటేనే గాని వాళ్ళకి తృప్తి ఉండదసలకి. ఇంట్లో మంచిగా అన్నం వండి పెట్టి, కర్రీస్ చేసి పెట్టినా గాని నచ్చదు వాళ్ళకు. ఇది పరిస్థితి ఇప్పుడు జనరేషన్ పిల్లలతోటి. మనం ఎన్ని చెప్పినా వినరు. వేస్ట్. థాంక్ యూ.